అందరికీ ప్రైజ్ ది లార్డ్ అండి. చాలా సంతోషం. మరి విజయవాడ మరియు చుట్టుపక్కల పరిసర ప్రాంత ప్రజలకు మంచి శుభవార్తను తెలియచేయడానికి మేము ఎంతగానో ప్రభులో ఆనందిస్తూ ఉన్నాం. ప్రతి నెల 4వ మంగళవారం ఉదయం 10 గంటలకు జరుగుతున్న స్వస్థత విడుదల తైలాభిషేక ఆరాధనకి మిమ్మల్ని అందరినీ ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తూ ఉన్నాం. మరి ఈ ఆరాధనలో దేవుడు విజయవాడ ప్రాంతంలో అద్భుతమైన రీతిలో మరి అనేక మంది ప్రజల్ని తాకుతూ ఉన్నారండి. ఎంతో మంది జీవితాల్లో విడుదల స్వస్థతను అనుగ్రహిస్తూ ఉన్నారు. ఎంతో మంది బ్రతుకులను మార్చుకుంటూ ఉన్నారు దేవుని వాక్యము ద్వారా. రండి, మీ జీవితాలు కూడా కట్టబడతాయి. మీ బ్రతుకులలో కోల్పోయిన సంతోషాన్ని, నెమ్మదిని, సమాధానాన్ని తిరిగి మీరు పొందుకుంటారు. ఆమేన్. చక్కని ఆత్మీయకరమైన మరి దేవుని మాటల ద్వారా మీరు నూతనమైన బలాన్ని పొందుకోబోతున్నారు ఈ ఆరాధన ద్వారా. ఆమేన్. విడిపోయిన, చెదిరిపోయిన, భయంకరమైన పరిస్థితిలో ఉన్న కుటుంబాలు చరిత్రను దేవుడు ఈ స్వస్థత విడుదల తైలాభిషేక ఆరాధన ద్వారా మరి కడుతూ ఉన్నారు. అనేక మంది జీవితాల్లో గొప్ప కార్యాన్ని జరిగిస్తూ ఉన్నారు. మరి ఈ నెల ఏప్రిల్ 23వ తారీఖు అనగా 4వ మంగళవారం ఉదయం 10 గంటలకు మరి కందుకూరి కళ్యాణ మండపం అందు జింకానా గ్రౌండ్స్ విజయవాడలో మరి తైలాభిషేక ఆరాధన జరుగుతుండగా స్వస్థత విడుదల తైలాభిషేక ఆరాధనలో మీ జీవితాలు దేవుడు ఉన్నతంగా ఉంచబోతూ ఉన్నారు. ఆమేన్. మీతో పాటు అనేకులను తీసుకోరండి. దేవుడు మరి చక్కనైన రీతిలో మనల్ని ఆత్మీకంగా నడిపించనై ఉన్నారు. ప్రైజ్ ది లార్డ్. గాడ్ బ్లెస్ యు ఆల్. ఈ ఉదయం దేవుని వాగ్దానం. నీకు వాగ్దానం ఇచ్చిన దేవుడు నమ్మదగినవాడు, నిన్ను విడువడు, ఎడబాయడు. ప్రైజ్ ది లార్డ్ అండి. గుడ్ మార్నింగ్. అందరు బాగున్నారా? ఈ ఉదయకాల సమయంలో అందరికీ ప్రత్యేకమైన శుభములు తెలియజేస్తూ ఉన్నాను. దేవుడు మిమ్మల్ని, మీ కుటుంబాలను దీవించి సకల సమృద్ధి చేత ఆశీర్వదించును గాక. ప్రతి ఉదయం దేవుడు అద్భుతమైన రీతిలో మనందరితో మాట్లాడుతూ ఉన్నారు కదండి. తన బలమైన మాటల ద్వారా మనం ఎంతగానో బలపరచబడుతూ ఉన్నాం. తన మాటలు నిజంగా మన జీవితాల్లో ఎంతో మరి కార్యాన్ని, మార్పును తీసుకుని వస్తుంది. ఆమేన్. ఒకప్పుడు జీవితము చెడ్డ జీవితంగా ఉంది, కానీ దేవుడు మాట్లాడిన తర్వాత, ఆయన మాటలు వినడం ప్రారంభించబడిన తర్వాత జీవితాల్లో మనము మరి గొప్ప మార్పును చూడగలుగుతూ ఉన్నాం. అవునండి, దేవుని మాటలు శక్తివంతమైనవి, దేవుని మాటలు బలమైనవి. ఆయన మాటలు పట్టుకుంటే ప్రతి ఒక్కరు బ్రతుకు మారాల్సిందే. మరి ఉదయకాల సమయంలో ఆలస్యం చేయకుండా ప్రతిరోజు లాగానే ఈ రోజు కూడా దేవుని మాటల్ని అందరం కలిసి ధ్యానిద్దామా? 2వ రాజుల గ్రంథము 20వ అధ్యాయము 5వ వచనం. నీవు కన్నీళ్లు విడుచుట చూచితిని, నీ ప్రార్థన నేను అంగీకరించి ఉన్నాను. ఆమె దేవుని నామానికి మహిమ కలుగును గాక. అద్భుతకరమైన మాటలు కదండి. ఈ రోజున అలసిపోయి చాలా భయంకరంగా మరి చాలా ఏడుస్తున్న పరిస్థితులేమో, ఎన్నో రోజులు మరి దేవుని సన్నిధిలో మీరు మీ జీవితాల్లో జరగాల్సిన కార్యాల కొరకు ఎదురు చూస్తూ ఉన్నారు కదా. ప్రయాసపడుతున్నారు, దుఃఖపడుతున్నారు. దేవుడు ఖచ్చితంగా నా జీవితంలో అద్భుతమైన కార్యాలు చేస్తారని వేచి ఉన్నట్లుగా దేవుడు అంటున్నారు, నేను మీ కన్నీళ్లను చూస్తూ ఉన్నాను, మీ ప్రార్థనని నేను అంగీకరిస్తున్నానని దేవుడు మాట్లాడుతున్నారు. ఆమె ఉదయకాల సమయంలో నిజంగా అద్భుతమైన దేవుని కలిగి ఉన్నామండి. ఆయన చూస్తున్న దేవుడై ఉన్నారు. ఈ రోజున ఏ పరిస్థితిని బట్టి ప్రార్థన చేస్తున్నారో, కన్నీళ్లు దేవుని సన్నిధిలో విడుస్తూ ఉన్నారో, దేవుని సన్నిధిలో ఏ విషయాలను బట్టి, దేవా నా జీవితంలో సహాయం చేయవయ్యా, నీవే నా దిక్కయ్యా, నీవే నా ఆశ్రయం, నా పిల్లల పరిస్థితుల విషయంలో, మరి నా ఉద్యోగము విషయంలో, నా అనారోగ్యము విషయంలో, నాకున్న ప్రతి పరిస్థితి సమస్యని బట్టి నీవే నాకు సహాయం చేయమని ఎన్నో రోజుల నుంచి మరి ప్రార్థన చేస్తున్నారు కదా. కోర్టు కేసెస్లో, లేకపోతే భార్య గురించి, భర్త గురించి, పిల్లల భవిష్యత్తు గురించి, వివాహాల గురించి, ఎలా ఒకటేంటంటే చాలా విషయాల్లో మరి మనం బాధపడుతూ ఉంటాం. అలా అన్ని వాటిలలో మరి దేవుని సన్నిధిలో మొరపెట్టి దేవుని సన్నిధిలో విజ్ఞాపన చేస్తున్నారు కదా. కొడుకు మారాలి, కూతురు మారాలి, వారి జీవితాలు అద్భుతంగా ఉండాలి అని మీరు ప్రార్థిస్తున్న రీతిగా దేవుడు అంటున్నారు, నీవు కన్నీళ్లు విడుచుట నేను చూస్తున్నాను,
నేను నీ ప్రార్థన అంగీకరిస్తున్నాను. దేవుడు ఈ ఉదయకాల సమయంలో చక్కని మాటను తెలియజేస్తున్నారండి. అద్భుతకరమైన వాగ్దానాన్ని దేవుడు ఇస్తూ ఉన్నారు. ఉదయకాల సమయంలో ప్రియ సహోదర సహోదరి, నువ్వు ఏడుస్తున్న ఏడుపు ఎవరు చూడకపోవచ్చు. నువ్వు ఏడుస్తున్న మరి ఏడుపు కొన్నిసార్లు మరి ఎదుటివారు నీ ఏడుపు చూసి వెక్కిరించవచ్చు. కొన్నిసార్లు నీ ఏడుపును బట్టి నీకెన్నో అవమానాలు ఎదురయ్యేమో. కానీ దేవుడు అంటున్నారు, నేను నిన్ను చూస్తూ ఉన్నాను. ఆమేన్. నిన్ను బాగు చేసే వాడిని నేనే అంటున్నారు. ఆమేన్. నిన్ను స్వస్థపరిచే యెహోవా నేనే అంటున్నారు. ఈ ఉదయకాల సమయంలో నీ ప్రార్థనని అంగీకరిస్తున్నాను అంటున్నారు. ప్రియ సహోదర సహోదరి, ధైర్యంగా ఉండండి. ఏ విషయాల్లో కన్నీరు కారుస్తున్నారో ఆ విషయాల్లో దేవుడు తన ఘనమైన కార్యాన్ని జరిగించునై ఉన్నారు. ఇదిగో ఆ సమయం ఆసన్నమైంది. ఈ ఉదయకాల సమయంలో నీ దుఃఖాన్ని నాట్యముగా మార్చడానికి ఈ చక్కని వాగ్దానాన్ని దేవునికి అనుగ్రహిస్తూ ఉన్నారు. ఆమేన్. ఈ ఉదయకాల సమయంలో మరి ధైర్యం తెచ్చుకోండి. దేవుని సన్నిధిలో మీరు కనిపెట్టి ప్రార్థన చేస్తున్న రీతిగా ఆయన అద్భుతమైన కార్యము జరిగించునై ఉన్నారు. ఆమేన్. దేవుని నామానికి మహిమ కలుగును గాక. మనం అనుకుంటూ ఉంటాం, మన కన్నీళ్లను ఎవరు చూడట్లేదు, అందులో దేవుడు కూడా చూడట్లేదు అని అనుకుంటూ ఉంటాం. మనుషులు చూడకపోవచ్చండి, కానీ దేవుడు చూస్తున్న దేవుడై ఉన్నారు. నీ హృదయంలో కలుగు ప్రతి బాధ యెహోవాకు తెలుసు. నీ హృదయంలో ప్రతి దుఃఖము ఆయనకు తెలుసు. నీ ఆలోచన అంతా కూడా ఆయనకు తెలుసు. నువ్వు దేని కొరకైతే ఆశపడుతున్నావో, దేని కొరకైతే ఎదురు చూస్తున్నావో అన్ని కూడా ఆయన ఎరిగి ఉన్న దేవుడై ఉన్నారు. అందుకని ఆయన కన్నీళ్ళను చూస్తున్నారు. కాబట్టి ఇదిగో ఈ చక్కని వాగ్దానాన్ని నీకు ఇస్తూ ఉన్నారు. ఆమేన్. ఈ ఉదయకాల సమయంలో ఇంకా ప్రియ సహోదర సహోదరి, ధైర్యం తెచ్చుకొని దేవుని సన్నిధిలో, దేవా ఇంత చక్కని వాగ్దానం నాకు ఇచ్చినందుకు స్తోత్రమయ్యా. ప్రభా, నా ప్రార్థనను అంగీకరించినందుకు స్తోత్రమయ్యా. ఖచ్చితంగా నువ్వు నా జీవితంలో చేయగల సమర్థుడవయ్యా. ఏ కార్యమైనా చేయగల సమర్థుడవు అయ్యా. ఈ రోజున నాతో నీవు మాట్లాడినందుకు అయ్యా మీకు కృతజ్ఞతాస్తులు చెల్లిస్తున్నానని ప్రతి ఒక్కరం దేవుని సన్నిధిలో ప్రార్థన చేద్దాం. ఏ రోగముతో నీ కుటుంబం ఉన్నా, ఏ భయంకరమైన పరిస్థితిలో నీ కుటుంబం ఉన్నా, లేకపోతే ఏ భయంకరమైన విపత్తులో కుటుంబం ఉన్నా, ఏ భయంకరమైన శోధనలో నీ కుటుంబం ఉన్నా, ఇదిగో నీ కుటుంబం కొరకు, నీ కుటుంబం వారి కొరకు నువ్వు ప్రార్థన చేస్తున్న రీతిగా ప్రతి సమస్య నుంచి దేవుడు విడుదలని అనుగ్రహించినై ఉన్నారు. ప్రతి విషయంలో దేవుడు అద్భుతాన్ని చేయనై ఉన్నారు. ప్రార్థన చేయి. ఉదయకాల సమయంలో ప్రియ సహోదర సహోదరి, ధైర్యంగా ముందుకు వెళ్ళు. దేవుడు ఘనమైన కార్యాలు జరిగించునై ఉన్నారు. ఈ ఉదయకాల సమయంలో అందరం కలిసి ప్రార్థన పూర్వకంగా ముందుకు సాగుతాం. చక్కని మాటల్ని ఆయా ఉదయకాల సమయంలో నాతో మాట్లాడుతున్నందుకు స్తోత్రం, నన్ను ఎంతగానో ధైర్యపరుస్తున్నందుకు స్తోత్రం, మీ బలమైన కృపచేత నింపినందుకు స్తోత్రం అని ప్రార్థన చేస్తూ ముందుకు సాగుదాం. ప్రార్థన. అద్భుతమైన దేవుడవయ్యా, ఉదయకాల సమయంలో మీ బలమైన మాటల ద్వారా అయ్యా నేను ఎంతగానో దీవించబడుతున్నాను స్వామి. ప్రభా, మీ బలమైన మాటలు ఎంతగానో అయ్యా ఇదిగోని మమ్మల్ని ప్రభావితం చేస్తున్నాయి. నేను నీ కన్నీళ్లను అయ్యా ప్రభా ఇదిగోండి చక్కనైన రీతిలో మాట్లాడుతున్నావయ్యా. నేను నీ కన్నీళ్లను చూస్తూ ఉన్నాను, నీ కన్నీళ్లు విడవడం నేను చూస్తూ ఉన్నాను. నీ ప్రార్థనని అంగీకరిస్తున్నాను మాట్లాడుతుండగా ప్రభా ఇదిగోండి ఈ మాటల ద్వారా ప్రతి ఒక్కరి జీవితాల్లో సంతోషము కలుగును గాక, నెమ్మది కలుగును గాక, సమాధానం కలుగును గాక, వారి దుఃఖము నాట్యముగా మార్చబడును గాక, గొప్పవారగును గాక. దీవించండి, ఆశీర్వదించండి, క్షేమాన్ని కలగచేయండి. ఓ ఉన్నత స్థితిలో ఉంచమని వేడుకున్నాం. ప్రతి ఆటంకాలపైన విజయం మీరు దయచేయండి అయా. బ్లెస్ చేయమని వేడుకున్నాం. దేని కొరకైతే మీ సన్నిధానంలో ప్రార్థిస్తున్నారో ప్రతి ఒక్కరి జీవితాల్లో అయా మీరు ఇచ్చిన వాగ్దానము అయా నెరవేర్చబడును గాక అని మేము ప్రార్థన చేస్తూ ఉన్నాం. ఆశపడే ప్రాణాన్ని తృప్తిపరిచే దేవుడవై ఉన్నావు. కనిపెట్టి ప్రార్థన చేస్తున్న ప్రతి ఒక్కరి జీవితాల్లో ఘనమైన కార్యాలు మీరు జరిగించండి. సమాధానం, సంతోషం, నెమ్మదిని, ఐక్యతను కలగచేయండి. ప్రతి విషయంలో ధైర్యపరచండి, సహాయం చేయండి, గొప్ప స్థితిలో ఉంచండి. ప్రతి ఆటంకాలపైన విజయం మీరు దయచేయండి. ఆయా మేము ప్రార్థన చేస్తుండగా మీ బలమైన శక్తి ప్రతి ఒక్కరిపైన మీరు కుమ్మరించండి. ప్రతి ఆటంకాన్ని మీరు కొట్టివేస్తూ సహాయం చేయమని వేడుకున్నాం. అలాగే ఉదయకాల సమయంలో ఆయా ఎంతమంది అనారోగ్య పరిస్థితిలో ఉన్నారు, మంచి ఆరోగ్యాల చేతి వారు నింపబడుదురు కాక. ఆయా మేము ప్రార్థన చేస్తున్నాం. ఉదయకాల సమయంలో బర్త్డేస్, మ్యారేజ్ డే, స్పెషల్ ఈవెంట్ సెలబ్రేట్ చేసుకున్న వారందరి పట్ల మీ దయ, మీ కృప, మీ కనికరం మెండుగా కుమ్మరిస్తూ బ్లెస్ చేయమని యేసు నామములో అడుగుతున్నాం తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. అందరికీ ప్రైజ్ ది లార్డ్. మే గాడ్ బ్లెస్ యూ. దేవుడు మిమ్మల్ని, మీ కుటుంబాలను దీవించి సకల సమృద్ధి చేత ఆశీర్వదించును గాక. ఆమేన్.